సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో బిట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. ఎందుకంటే డిఎస్సి లేదా టెట్లో పేపర్ టఫ్గా ఉన్నప్పుడు చక్రవడ్డీ నుంచి బిట్ అడుగుతాడు. కాబట్టి చక్రవడ్డీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు చక్రవడ్డీ విధానం ఏంటి అని చూస్తే, చక్రవడ్డీలో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1000 రూపాయలు అప్పు తీసుకున్నామండి. అంటే ఎవరి దగ్గరైనా 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం, అది చక్రవడ్డీ పరంగా తీసుకున్నాం అనుకుందాం. చక్రవడ్డీ పరంగా తీసుకున్నాం. సో పర్సంటేజ్ ఎంత? 10% అనుకుందాం. చక్రవడ్డీ 10%కి తీసుకున్నామండి అనుకుందామండి. 10% తీసుకుందాం, 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. సో మొదటి సంవత్సరం అనుకుందాం, ఫస్ట్ ఇయర్ ఏమవుతుందని అంటే, ఫస్ట్ ఇయర్ 1000 రూపాయలు ప్లస్ 10% కాబట్టి ఎంత అండి? 1000లో 10% అంటే 1000 × 10/100 వేస్తాం అంటే 100 అవుతుంది. సో 100 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది 1 ఇయర్ తర్వాత. సో 1 ఇయర్ తర్వాత మనం పే చేయలేదు, సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం. సో రెండవ సంవత్సరం చివర సెకండ్ ఇయర్ ఎండింగ్లో అమౌంట్ ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు ఏం చేస్తాడు? మొదటి సంవత్సరము 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు, మొదటి సంవత్సరాంతంలో చివరిలో 100 రూపాయలు ఇంట్రెస్ట్తో కలిపి నీకు ఎంత అవుతుంది? 1100 రూపాయలు అవుతుంది. 1100 రూపాయలు పే చేయాలి. ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. నువ్వు కనుక అప్పు తీర్చేయాలనుకుంటే కనుక, నువ్వు అప్పు తీర్చేయాలనుకుంటే 1100 పే చేయాలి. కానీ నువ్వు అప్పు తీర్చలేదు. సో సెకండ్ ఇయర్ తర్వాత తీర్దామని అనుకున్నావు. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందండి అంటే, ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపి ఎంతైతే ఉందో అది ప్రిన్సిపల్ కింద తీసుకుంటారు. అంటే మళ్ళా సో ఈ సంవత్సరానికి అసలు ప్లస్ వడ్డీ కలిపేసి మళ్ళీ అకౌంట్ ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. దాన్ని తిరగా కట్టుట అంటారు. అంటే అకౌంట్ ఇక్కడికి క్లోజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తావా అని అడుగుతారు. లేదు, పే చేయలేను, నెక్స్ట్ ఇయర్ పే చేస్తాను. అప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అసలు వడ్డీ కలిపేసి దాన్ని రెండవ సంవత్సరం ప్రారంభంలో అసలు కింద తీసుకుంటాడు. ఇప్పుడు దీనికి మీద వడ్డీ వేస్తాడు. దాని మీద వడ్డీ అంటే దాని మీద వడ్డీ ఎలా అవుద్ది? సో 10% వేస్తాడు. మళ్ళీ 10% వేస్తే 1100 పైన 10% వేసుకోండి. 10% వేస్తే సో 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంతండి? 110 రూపీస్. అంటే ఇప్పుడు వడ్డీ ఏం పడుతుంది? 110 రూపీస్ పడుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్ వడ్డీ అవుతుంది. దేనిపైన? 1100. అంటే వడ్డీ ఇక్కడ 1100 ఎవరున్నారు? అసలు ప్లస్ వడ్డీ ఉంది, వడ్డీపై వడ్డీ పడుతుంది. వడ్డీపై వడ్డీ పడితే చక్రవడ్డీ. ఇప్పుడు ఏమవుద్ది? సో 1100కి 1100 రూపీస్కి వడ్డీ ఎంతండి? 110 రూపీస్ కలపండి. కలిపితే 0 1 2 1 అంటే ఎంత? 1210 రూపాయలు అవుతుంది. సో సెకండ్ ఇయర్ ఎండింగ్లో మనం ఎంత కట్టాలి? 1210 రూపాయలు కట్టాలి. ఓకే. సో నేను సెకండ్ ఇయర్ ఎండింగ్లో కట్టలేను, థర్డ్ ఇయర్ ఎండింగ్లో కడతాను అన్నాడు. అప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్లో రావాలన్నప్పుడు థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ఏం చేస్తారంటే, సెకండ్ ఇయర్ ఎండింగ్లో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇంట్రెస్ట్ కలిపితే 1210 రూపాయలని మళ్ళా అసలు కింద తీసుకుంటాడు. తీసుకుని దీని మీద ఇంట్రెస్ట్ వేస్తాడు. ఇప్పుడు అంటే 1210 రూపాయలు, 1210 రూపాయల పైన 10% కట్టాలి. 10% కట్టండి. సో 0 క్యాన్సిల్ అయిపోతే కనుక 121. అంటే ఎంతండి? 121 రూపాయి వడ్డీ. సో 121 ప్లస్ 1210 రూపాయలు యాడ్ చేయండి. సో 1331 1331 అంటే 1331 కట్టాలి. ఇది చక్రవడ్డీ. అంటే సో ఫస్ట్ ఇయర్ వడ్డీ వస్తుంది, కలిపేస్తాడు. ఆ వడ్డీ ప్లస్ అసలు కలిపేసి నెక్స్ట్ ఇయర్లో అసలు కింద తీసుకుని దాని మీద మళ్ళీ వడ్డీ కడతాడు, మళ్ళీ వడ్డీ కలిపేస్తాడు, మళ్ళీ వడ్డీ కడతాడు. ఇలా వడ్డీపై వడ్డీ పెరుగుకుంటూ వెళ్ళిపోయేది ఏంటని అంటే, సో దీన్ని చక్రవడ్డీ అంటారు. సో ఇక్కడ మనకి బారు వడ్డీ గురించి చూద్దామండి. బారు వడ్డీ గురించి మాట్లాడుకుందామండి. రెండింటికి కంపేర్ చేద్దాం. అసలు చక్రవడ్డీలో ఏం జరుగుతుందో బారు వడ్డీలో. మొదటి సంవత్సరం అనుకోండి, ఇది ఫస్ట్ ఇయర్లో 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. సంవత్సరాంతంలో 10% అనుకోండి, వడ్డీ రేటు 10% అనుకోండి. అప్పుడు 100 పడితే సో సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత కట్టాలి? 1100 కట్టాలి.
1100 కట్టాలి. సరే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో కట్టలేదు, ఒక సంవత్సరం తర్వాత కట్టలేదు, 2 సంవత్సరాల తర్వాత కడదాం అనుకున్నారు. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో 1000 రూపాయలు తీసుకుంటాడు, వడ్డీ మళ్ళా ఎంత వేస్తాడు, 1000. గతంలో 100 ప్లస్ 100 సరే వడ్డీ ఎంత ఎత్తాడు, 200 ఎత్తాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇయర్లో అసలు 1000 రూపాయలే ఉంటుందండి, ఆడికి 3 సంవత్సరాలు కాబట్టి 300 ఈజ్ ఈక్వల్ టు 1300 అవుతుంది. అది అలాగా అంటే ఏమవుద్ది, బారు వడ్డీలో మీరు తీసుకున్న అప్పు యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోతూనే ఉంటుంది. దానిపైన ప్రతి సంవత్సరము 100, 2 సంవత్సరాలకి 200, 3 సంవత్సరాలకి 300, సంవత్సరానికి 100 చొప్పున మాత్రమే పెరుగుతుంది అంతే. వడ్డీపై వడ్డీ పెరగదు. ప్రతి సంవత్సరానికి 100, 100, 100 వస్తే ఇది సాధారణ వడ్డీ అంటామండి, దాన్ని బారు వడ్డీ అంటామండి. కాబట్టి 100, 100, 100. ఇప్పుడు చక్రవడ్డీకి బారు వడ్డీకి చూడండి, చక్రవడ్డీ బారు వడ్డీలు మొదటి సంవత్సరం మాత్రమే ఏకీభవిస్తాయండి. చక్రవడ్డీ బారు వడ్డీలు మొదటి సంవత్సరం మాత్రమే ఏకీభవిస్తాయి, 2వ సంవత్సరం నుంచి అవి ఏకీభవించవండి. ఫస్ట్ ఇయర్ మాత్రమే ఏకీభవిస్తాయి. అంటే మొదటి సంవత్సరం, 1 సంవత్సర కాల వ్యవధిలో చక్రవడ్డీతో ఎంత అవుతుందో బారు వడ్డీ కూడా అంతే అవుతుంది. చక్రవడ్డీలో మొత్తం ఎంత అవుతుందో బారు వడ్డీలో కూడా మొత్తం అంతే అవుతుంది. ఎప్పుడు 1 సంవత్సర కాలంలో. అక్కడి నుంచి 2వ సంవత్సరం నుంచి చక్రవడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, బారు వడ్డీ తగ్గుతూ ఉంటుంది. అంటే బారు వడ్డీతో పోలిస్తే చక్రవడ్డీ ఏమవుతుంది, ఇదిగోండి ఇది 1200, 1210, 1300, 1331, అలా చక్రవడ్డీ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చక్రవడ్డీని C అనుకోండి, బారు వడ్డీని S అనుకోండి. ఇక్కడ ఈ రెండింటి యొక్క రిలేషన్ ఎలా ఉంటాయి అంటే C ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది. ఎప్పుడంటే C ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది ఎప్పుడంటే ఫస్ట్ ఇయర్ 1 సంవత్సర కాల వ్యవధిలో, 1 సంవత్సర కాల వ్యవధిలో C చక్రవడ్డీ బారు వడ్డీలు రెండు కూడా సమానమే. ఇదిగోండి 100, ఇదిగోండి 100. చక్రవడ్డీ బారు వడ్డీ సమానమే. 1 సంవత్సరం దాటింది, 2వ సంవత్సరం నుంచి అడిగిపెట్టారు. అప్పుడు చక్రవడ్డీ ఈజ్ గ్రేటర్ దాన్ బారు వడ్డీ, చక్రవడ్డీ ఈజ్ గ్రేటర్ దాన్ బారు వడ్డీ. కాబట్టి ఇక్కడ చక్రవడ్డీ పెరిగిపోతూ ఉంది, 110, ఇక్కడ 100, ఇది 121, కానీ ఇక్కడ 100. చక్రవడ్డీ పెరిగిపోతూ ఉంది కాబట్టి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య రిలేషన్ ఏంటంటే అంటే C ఈజ్ ఈక్వల్ టు S ఫస్ట్ ఇయర్కి, అక్కడి నుంచి C ఈజ్ గ్రేటర్ దెన్ S సెకండ్ ఇయర్ నుంచి అవుతుంది. అంటే C లెస్ దాన్ S అనేది ఉండదు, ఎప్పుడు కూడా చక్రవడ్డీ తక్కువ ఉండదు. చక్రవడ్డీ తక్కువ ఉండి బారు వడ్డీ ఎక్కువ ఉండే సందర్భం ఉండదండి. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి, ఎందుకంటే ఇది బేసిక్. సో ఒకసారి చూడండి, మనకి చక్రవడ్డీలో ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ N. ఇక్కడ న్యూమరికల్ చూస్తే కనుక A అంటే ఏంటి, మొత్తం అండి. A అంటే మొత్తం. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ చూద్దామంటే A అంటే మొత్తం అండి, మొత్తం. A అంటే మొత్తం. P అంటే ఏంటండి, అసలు, ప్రిన్సిపల్, అసలు. మరి R అంటే ఏంటండి, వడ్డీ రేటు, వడ్డీ రేటు. సో N అంటే ఏంటి, పర్యాయాల సంఖ్య, పర్యాయాల సంఖ్య, పర్యాయాల సంఖ్య రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతున్నాడు N గురించి. N పర్యాయాల సంఖ్య. కొంతమంది కాలము అనుకుంటామండి, కాలము కాదు, కాలము కాదు, ఏంటండి పర్యాయాల సంఖ్య, పర్యాయాల సంఖ్య. ఓకే అండి, N అంటే పర్యాయాలు, నెంబర్ ఆఫ్ టైమ్స్. అదంటే ఏంటో లెక్కలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కాలము కాదు, పర్యాయాల సంఖ్యను రాయాలి. సో ఇక్కడ ఇలాగా ఏదో ఒక టర్మ్ గురించి అడుగుతాడు, అడిగినప్పుడు R ఎంత అంటే వడ్డీ రేటు. సో R వాల్యూ వడ్డీ రేటు 2018 టెట్లో అడిగాడు చూడండి. నెక్స్ట్ మళ్ళీ చక్రవడ్డీ లెక్క కట్టేటప్పుడు ఉపయోగించే సూత్రంలో N అంటే ఏంటి, N అంటే కాలము కాదు, ఇది కాలం అండి, కాలము, కాలము, కాలము కాదు, ఏంటండి వడ్డీ లెక్కగట్టే పర్యాయాల సంఖ్య, వడ్డీ లెక్కగట్టు, వడ్డీ లెక్కగట్టు పర్యాయాల సంఖ్య. సో పర్యాయాల గురించి రాద్దాం. బ్యాంకులో వడ్డీని 3 నెలలకు ఒకసారి తిరగట్టాడు. చక్రవడ్డీ లెక్కగట్టే సూత్రంలో N విలువ ఎంత, 3 నెలలకు ఒకసారి అండి. అంటే సో 3 నెలలకు ఒకసారి తిరగట్టాడు. 3 నెలలకు ఒకసారి తిరగట్టాడంటే 1 సంవత్సర కాలంలో ఎంత, 3 months, 3 నెలలు, 3 months, 3 months, 3 months, 3 months. అంటే ఎంతంటే ఇప్పటికి టోటల్గా సంవత్సరం అండి. 1 సంవత్సర కాలంలో
12 నెలలండి. 12 నెలలకు ఎన్నిసార్లు అండి? 3 months. అంటే అకౌంట్ని ఒకసారి 3 monthsకి వరకు వెయిట్ చేసి క్లోజ్ చేసి అసలు ప్లస్ వడ్డీ కలిపి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ 3 monthsకి అంతవరకు వచ్చిన వడ్డీని అసలు కలిపి మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. అలా 3 నెలలకు ఒకసారి అకౌంట్ క్లోజ్ చేసుకుని టోటల్ చూసి దాన్ని అసలుగా తీసుకుని మళ్ళీ వడ్డీ చేస్తాడు దాని మీద. మళ్ళీ 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకుని దాన్ని అసలు కలిపేసి మళ్ళీ మొత్తాన్ని అసలుగా తీసుకుని మళ్ళీ వెళ్తాడు. ఇలా ఎన్నిసార్లు సంవత్సరానికి అని అంటే 4 సార్లు. ఈ 4ని ఏమంటామండి అంటే n వేలు అంటాం. అంటే పర్యాయాల సంఖ్య. పర్యాయాల సంఖ్య అంటే ఏంటి? ఒక సంవత్సర కాల వ్యవధిలో ఈ అకౌంట్ సెక్షన్ని ఎన్నిసార్లు క్లోజ్ చేశాడు అనేది మనకు కావాలి. ఎన్నిసార్లు క్లోజ్ చేసి ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాడు? 3 నెలలకు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. 3 నెలలకు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఎన్నిసార్లు క్లోజ్ చేస్తాడండి? 1 2 3 4 సార్లు క్లోజ్ చేస్తాడు. అది n విలువ. అంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ R/100 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 4 అండి. n ప్లస్లో ఎంత పెట్టాలండి మనం? 4 పెట్టాలి. ఇది పర్యాయాల సంఖ్య, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అనేది కావాలి మనకి. నెక్స్ట్ అలాగే కొన్ని లెక్కలోకి వెళ్దాం. మళ్ళీ పర్యాయాల సంఖ్య దీంట్లో 3 నెలలకు ఒకసారి లెక్క కట్టడం, 2 నెలలకు ఒకసారి లెక్క కట్టడం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి తర్వాత వెళ్దామండి. ముందుగా బేసిక్ ప్రాబ్లమ్స్లో ఫార్ములాస్ ఉపయోగించకుండా మనం శాతాల మోడల్లో చూసుకుని లెక్కలు చేసేవచ్చు. అయితే చూద్దామండి. ఒక నగర జనాభా 80,000 మంది, 80,000 మంది. ప్రతి సంవత్సరం 5% వంతున పెరుగుతున్నది. ఆ తర్వాత నగర జనాభా ఎంత అన్నాడు. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ తీసుకోవాలి. 80,000 బ్రాకెట్ పెట్టి అంటే అసలు P ఇంటూ 1 ప్లస్ R/100 మోడల్లో మనం ఫార్ములా రాయకుండా డైరెక్ట్ చేసేవచ్చు. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతున్నారండి? 5% పెరుగుతున్నారు. 5% పెరుగుతున్నారు 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 5% పెరుగుతున్నారు కాబట్టి 5% పెరగడం అంటే ఏంటి? 105% వేయాలి. 5% పెరగడం అంటే 105%. సంవత్సరానికి ఒక బ్రాకెట్ అండి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? 3 సంవత్సరాలు కాబట్టి 3 105/100 అలా 3 బ్రాకెట్స్ వేయండి. సో సంవత్సరానికి ఒక బ్రాకెట్ చొప్పున ఎన్ని బ్రాకెట్లు వేయాలండి? 3 బ్రాకెట్స్ వేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ 3 years తర్వాత మనకి ఎంత మిగిలిందో కావాలి ఇక్కడ. కాబట్టి సో ఇక్కడ 1 2 3 4 1 2 3 4 4 zeros క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేసుకుని 5వ ఎక్కం క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 5 20 సార్లు 5 21 సార్లు పోతుంది. మళ్ళీ 5 దీంట్లో 4 సార్లు పోతుంది. 4 5లు ఇక్కడ 21 సార్లు పోతుంది. 4 దీంట్లో 2 సార్లు పోతుంది. ఎంత మిగిలింది? 2 ఇంటూ 105 ఇంటూ 21 ఇంటూ 21 మల్టిప్లై చేసుకుందాం. 2 105 అండి. 2 105 ఎంత అంటే 210. 210 ఇంటూ 21 అండి 441. సరే చూద్దామండి ఒకసారి. 21 1 1 2 2 2 2 2 4 441. 441 మల్టిప్లై చేసుకుంటే కనుక మళ్ళీ 441 ఇంటూ 21. సో 441 2 8 8 1 6 12 1 9 92610 92610 ఉంది కాబట్టి ఇక్కడ 0 92610 అంటే 92610. సో 92610 ఎంతండి? 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా 92610 అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే ఒక టీవీ ధర 21,000. ఒక సంవత్సరం తర్వాత దాని ధర 5% తగ్గిందండి. అయితే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? ఒక సంవత్సరం తర్వాత అండి. అంటే ప్రజెంట్ ఎంత అండి? స్టార్టింగ్ 21,000 అండి. 21,000 రూపాయలు ఉన్న టీవీ ఏం జరిగింది? 5% తగ్గింది. 5% తగ్గడం అంటే దేంట్లో తగ్గడం? 100లో 5% తగ్గడం అండి. అంటే ఇంకెంత మిగిలింది? 95%. తగ్గడం అంటే 100లో తీసేయాలి. పెరగడం అంటే 100కే కలపాలి. కాబట్టి ఏంటి? 100లో తీసేయండి. తీస్తే 5% తగ్గడం అంటే ఇక్కడ ఎంత వేయాలండి? 95%/100 వేయాలి. 0 0 0 0 క్యాన్సిల్.
క్యాన్సిల్ అయిపోయి 210 ఇంటూ 95 మల్టిప్లై చేసుకోండి. 95 ఇంటూ 21, 95 2 5 10, 1 2 9 18 19. సో 5 9 9 1 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి దట్ ఈజ్ కూడా ఏంటంటే 19950. సో 19,950 రూపీస్ అంటే ఎంత అవుతుందండి? 19,950 రూపీస్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షను 19,950 రూపాయలు. అది ఒక సంవత్సరం తర్వాత ఆ టీవీ యొక్క విలువ. నెక్స్ట్ తెలంగాణ టెట్ 2017లో అడిగిన క్వశ్చన్. తెలంగాణ టెట్ 2017. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 15 లేదా 1,57,464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగిన 3 సంవత్సరాల క్రితం అండి. 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? సో 3 సంవత్సరాల క్రితం అండి మనకు అడిగింది కాబట్టి జాగ్రత్తగా వేయాలి. 3 సంవత్సరాల క్రితం అని ఉంటే కనుక ఎక్స్ అనే వర్డ్తో స్టార్ట్ చేయాలి. క్రితము అనే లెక్క కనుక ఉన్నట్లయితే ఎక్స్తో స్టార్ట్ చేయాలి. ఎక్స్ ఇంటూ అంటే ఏంటి? 3 సంవత్సరాల క్రితం ఎంత ఉందో మనకు తెలియదు. అంటే ఇది 2025, 24, 22, 24, 23, 22 అంటే 3 సంవత్సరాల క్రితం అంటే 22లో ఎంతో జనాభా ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. అక్కడి నుంచి 8% చొప్పున ఏమయ్యారండి? పెరిగారు కాబట్టి ఇక్కడ ఎంత వేయాలండి? 108/100. పెరిగితే కనుక 100కి కలిపి వేయాలి 108. సో మళ్ళా ఇది ఫస్ట్ ఇయర్ ఓకే అండి. మళ్ళీ 108/100 సెకండ్ ఇయర్, 108/100 థర్డ్ ఇయర్. అంటే 3 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి ఒక బ్రాకెట్ చెప్పిన ఏమి వేయాలండి? 3 బ్రాకెట్లు వేయాలి. అలా పెరగగా అంటే ఇది 2022, 2023, 2024, 2025 అంటే ప్రజెంట్ ఎంత ఉందండి? 1,57,464 మంది ఉన్నారు. అయితే ఎక్స్ విలువ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,57,464 ఇంటూ ఈ భిన్నాలన్నీ ఇటు తీసుకెళ్తే 100/108 ఇంటూ 100/108 ఇంటూ 100/108. సో దీన్ని సింప్లిఫై చేసుకుందామండి. 4 దీంట్లో 25 సార్లు పోతుంది, 4 దీంట్లో 27 సార్లు పోతుంది. 25 సార్లు 4 ఎక్కమ 27 సార్లు, 25 సార్లు 27 సార్లు. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సింప్లిఫై చేసుకుంటూ రావాలంటే ఒకసారి 9 ఎక్కం పోతుందో చూద్దామండి. 1 5 6, 6 7 13, 13 4 17, 17 6, 17 6 23, 23 4 27 అంటే టోటల్ 27 వచ్చిందంటే 9 పోతుంది. 9 పోతుంది కాబట్టి 9 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 9 ఎక్కం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 9 ఎక్కం దీంట్లో ఒక్కసారి పోతుంది. 1 9 9 ఒక 9 అంటే 15లో 9 తీసేస్తే కనుక 6 ఉంటుంది. 67 కాబట్టి 9 7 9 63, 67లోంచి 63 తీసేయండి 4, మళ్ళీ పక్క 4 ఉంది కాబట్టి 44. 44లో ఎన్నిసార్లు పోతుందండి? 4 9 36 అంటే 44లోంచి 36 తీసేయండి. 44లోంచి 36 తీస్తే 8. మళ్ళీ 86 ఉంది, 86 పక్కన 6 ఉంది కాబట్టి 86. 9 9 81 కాబట్టి ఇంకా 5 ఉంటుంది. 54 కాబట్టి 9 6 54. మళ్ళా ఇక్కడ 9 ఎక్కం మళ్ళీ పోతున్నాం చూడండి. 1 7 8 8 4 12, 12 6 18 మళ్ళీ 9 ఎక్కం పోతుంది. 3 సార్లు పోతుంది ఇక్కడ 9. మళ్ళీ 9 ఎక్కం ఇక్కడ 1 9 9 అంటే ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 84 అంటే 9 9 81, 3 ఉంటుంది. 39 అంటే 4 9 36 అంటే ఇక్కడ 3 ఉంటుంది. మళ్ళీ 4 9 36. సో మళ్ళీ అక్కడ 4 4 మళ్ళీ ఇక్కడ 9 ఎక్కం 3 సార్లు పోతుంది. మళ్ళీ అక్కడ 9 ఎక్కం క్యాన్సిల్ చేసుకోండి. 9 ఎక్కం క్యాన్సిల్ చేస్తే 2 9 18, 1 ఉంటుంది 14, 1 9 9, 5 ఉంటుంది 54, 9 6 54, 216. సో ఇక్కడ మనకి మళ్ళీ 3 ఎక్కం క్యాన్సిల్ చేసుకోండి. 3 ఎక్కం క్యాన్సిల్ చేస్తే ఏమవుద్ది? సో 72 సార్లు పోతుంది. 7 3 21, 72 సార్లు పోతుంది.
అలాగే మళ్ళీ 3 ఏకం క్యాన్సిల్ చేసుకోండి. 3 ఏకం క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 3 6, 2 3 6, 4 3 12. మళ్ళీ 3 ఏకం క్యాన్సిల్ చేయండి, 3 8 24 అంటే 8 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 8 ఇంటూ 25 ఇంటూ 25 ఇంటూ 25 కాలిక్యులేషన్ చేసుకోండి. సో మళ్ళీ వేసుకుంటే 8 25 అండి. 8 25 ఎంత అండి అంటే 200, 200 ఇంటూ 25 25 625, 25 25 625. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2. సో ఇక్కడ మనకి 1250, 1250. సో 1250 2 ఇంటూ 625 అంటే 1250, మళ్ళీ 00 కాబట్టి సో చేస్తే 1,25,000. అంటే స్టార్టింగ్లో ఎంత ఉంటారండి, 1,25,000 మంది ఉంటారు. అంటే స్టార్టింగ్లో 1,25,000 అంటే క్రితం అన్నాడు కాబట్టి. ఈ లెక్కలో కొంతమంది ఏం చేస్తారని అంటే 1,57,464 ఇచ్చారు కదండి. మరి ఎక్స్ అనుకుని మీరు పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడ వేశారు కదా. లేదు నేను దీన్ని 1,57,464ని సో 8% పెరిగింది కాబట్టి తగ్గించుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాను నేను. ఇంటూ 92/100, 92/100, 92/100 వస్తాను. వెనక్కి వెళ్తే ఎక్స్ వాల్యూ వస్తుందా అంటే రాదండి. ఎప్పుడు కూడా ఈ వాల్యూ ఇక్కడ వేసుకుని లెక్కలో పెంచాడు కాబట్టి నేను రివర్స్లో తగ్గించుకుంటూ వెళ్ళిపోతానండి. మీకు ఆన్సర్ వస్తుందా అంటే ఆన్సర్ రాదు, కానీ ఎగ్జాక్ట్గా రాదు. సో కాబట్టి పర్సంటేజ్లో జాగ్రత్తగా ఉండాలి. పర్సంటేజ్ కేసులో స్టార్టింగ్ ఎక్కడో దాన్ని ఎక్స్ అనుకుని క్రితం అన్నాడు కాబట్టి ఇప్పుడు క్రితము అని కనుక ఇచ్చినట్లయితే ఎక్స్ అనుకుని మాత్రమే బయలుదేరితే మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీరు కనుక రివర్స్లో వెళ్తే కనుక ఆడు పెంచాడు కదా, ఆడు పెంచితే ఈ ఆన్సర్ వచ్చింది. అయితే దీన్ని నేను తగ్గించుకుంటూ వెళ్ళిపోతాను. ఆడు పెంచి 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 ఇక్కడికి చేరాడు కాబట్టి నేను దీన్ని తగ్గించుకుని స్టార్టింగ్ వాల్యూ దగ్గరికి వెళ్తాను అంటే ఆన్సర్ రాదండి. కాబట్టి ఏం చేయాలి, స్టార్టింగ్ వాల్యూని ఎక్స్ అనుకుని మాత్రమే మనం బయలుదేరాలి. నెక్స్ట్ సో ఏపీ టెట్ 2012 ఒక వాహనం యొక్క ప్రస్తుత విలువ 50,000. వాహనం యొక్క ప్రస్తుత విలువ 50,000. ప్రతి సంవత్సరము దాని విలువ 5% తగ్గినచో 2 సంవత్సరాల తరువాత అంటే ఓకే, ఎప్పుడైతే తరువాత అని ఇచ్చాడో వాడిచ్చింది స్టార్టింగ్లో రాసుకోవాలి. 50,000 తరువాత అంటే వాడిచ్చిన వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలండి. క్రితము అని ఉంటే కనుక ఎక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ అనుకోవాలి. క్రితము అని ఉంటే ఎక్స్ అనుకోవాలి. తరువాత అని ఉంటే కనుక 50,000 ఇంటూ 5% తగ్గింది కాబట్టి ఎంత అండి 95% వేయాలి. 5% తగ్గడం అంటే ఎవరికి తగ్గడం, 100లో 5 తగ్గిపోయింది, ఇంకెంత ఉందో వేయాలి 95%. ఇలాంటివి ఎన్ని బ్రాకెట్లు వేయాలండి, ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాబట్టి 2 బ్రాకెట్లు వేయండి. ఎన్ని సంవత్సరాలు అన్ని బ్రాకెట్లు వేయాలి. 5% తగ్గింది అంటే 100లోంచి 5 తీసేసి 95 వేయాలి. 5% పెరిగితే 105 వేయాలి. కాబట్టి సింపుల్గా చేసుకుని దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 4 క్యాన్సిల్ అయితే 5 ఇంటూ 95 ఇంటూ 95 దాట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేసుకుంటే 5 ఇంటూ 95 ఇంటూ అంటే 9 బదులు 90ని 25 9025 మల్టిప్లై చేసుకుంటే 5 5 25 5 25 125 9 45 ఎంతండి. సో ఇక మనకి 45,125 45,125 అండి. 45,125 ఇది 50,000 రూపాయలు ఉన్నటువంటి వాహనము ప్రతి సంవత్సరం 5% తగ్గుతూ 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి, 45,125 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ చూడండి ఏపీడిఎస్సి 2019 ఒక రబ్బరు బంతిని చూడండి, ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన ప్రతిసారి ముందర ఉన్న ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురుతుంది. అంటే 10% కోల్పోయి 90% మాత్రమే ఎగురుతుంది. ఓకే అండి. అది ఒక 125 మీటర్ల ఎత్తైన భవంతిపై నుండి క్రిందకు వేయబడినది. నేల మీద 2 సార్లు పైకి ఎగిరిన ఎంత ఎత్తు ఎగురును అంటే, సో ఆ భవనం ఉందండి, ఇక్కడ భవనం ఉంది. ఈ భవనం యొక్క ఎత్తు ఎంతని అంటే 125 మీటర్లు.
125 మీటర్లు అండి. 125 మీటర్ల భవనం అండి. అంటే ఈ భవనం ఎత్తు 125 మీటర్లు. 125 మీటర్ల ఎత్తున్న భవనం నుంచి బంతిని కింద వేసామండి. సో మొదట 125తో స్టార్ట్ అయింది. 125 మీటర్ల ఎత్తు నుంచి కింద పడింది. కింద పడి ఏమవుతుంది? స్టంప్ అవుతుంది. పైకి లేచింది. పైకి లేచి ఎంత 10% కూలిపోయి 90% మాత్రమే ఎత్తి పైకి లేచింది. అంటే ఆ బంతి బిల్డింగ్ పై నుంచి పడి నేల మీద పడి ఎంతండి? మొత్తం పూర్తిగా అంతే హైట్ లెగదు. కొంత కోల్పోతుంది, కొంత శక్తిని కోల్పోయి, సో 10% కోల్పోయి 90% మాత్రమే ఉంది. మళ్ళా పడింది. మళ్ళీ ఏమవుద్ది? సో మళ్ళా వచ్చి ఇంకో 90% కోల్పోతుంది. మళ్ళా కింద పడింది. అలా ఏమవుద్ది? బంతి స్లోగా అలా స్టంప్ అయిపోయి అలా రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది అన్నమాట. కాబట్టి మనకేంటి 2 సార్లు ఎగిరితే 2వ సారి ఎంత ఎత్తుకి ఎగురుతుంది, ఇది ఎంత ఎత్తుగా కావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 125 స్టార్టింగ్, కాబట్టి 125 స్టార్టింగ్ వాల్యూ. అక్కడి నుంచి ఎంత కోల్పోతుంది? 10% కోల్పోతుంది. ఎంత 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 ఉందో వేయాలి. ఎంత ఉందండి? 90% ఉంది. 90 ఒక స్టెప్ అండి. అది రెండవ స్టెప్ అండి. అంటే మళ్ళీ రెండవ 90/100. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అలాగే సో దీంట్లో ఇక్కడ 5 2 టైమ్స్ పోతే 5 దీంట్లో 25 సార్లు పోతుంది. 25 ఇంటూ 9 ఇంటూ 9, 9 ఇంటూ 9/2. సో 25 ఇంటూ 9 9 81/2. 81 ఇంటూ 25, 5 1 5, 5 8 40, 2 1 2, 2 8 16, 5 2 0 2. అంటే ఎంతండి? 2025/2 ఈజ్ ఈక్వల్ టు 101.2.5. అంటే ఎంతండి? 101. సో ఇక్కడ మనకి ఎంతండి టోటల్గా బై అంటే 102.2025. ఓకే, 5 2 10 81. ఓకే బై. సో ఇక్కడ మనకి బై 10 ఒకటి ఉందండి. బై 10 ఉంది. ఇంటూ బై 10 ఇసు కూడా ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఇంటూ 10 ఒకటి ఉంది. ఆ 10 బై 10 వేస్తే ఎంత ఉంది? అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 101.25. 101.25 మొత్తం ఎంత హైట్లో మిగులుద్ది? 101. 101.25 దగ్గర ఆగుతుంది. ఇక్కడ బై 10 కూడా మిగిలింది కాబట్టి బై 10 వేస్తే మళ్ళీ ఏమవుతుంది? పాయింట్ ముందుకు వచ్చి బై 10లో పాయింట్ ముందుకు వచ్చి 101.2 అవుతుంది. 101.25. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2019. సో ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8%గా గుర్తించబడింది. పెరుగుదల రేటు అంటే పెరిగింది. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ తరువాత అన్నాడంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? 18,750 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి సంవత్సరానికి ఎంతండి? 8% పెరుగుతుంది. కాబట్టి పెరుగుతుంది అంటే 108 వేయాలి. పెరగడం అంటే 108/100. 108/100 ఇంటూ 108/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్. ఇక్కడ 4వ ఏకము 27 సార్లు పోతే 4వ ఏకం ఇక్కడ 25 సార్లు పోతుంది. మళ్ళీ 5వ ఏకం ఇక్కడ 5 సార్లు పోయింది. 5వ ఏకం ఇక్కడ 3 5 15, 3 7 5 35, 5 5 25. 5వ ఏకం ఇక్కడ 7 5 35, 5 5 25. ఎంత మిగిలిందో చూద్దామండి. 75 ఇంటూ 108 ఇంటూ 27/10. మళ్ళీ దీంట్లో 5 ఏకం ఇక్కడ 2 సార్లు పోతే 5 ఏకం ఇక్కడ 5 ఏకం ఇక్కడ 1 5 5 5 5 15 సార్లు పోయింది. ఇక్కడ 2 ఏకం ఇక్కడ 54 సార్లు పోయింది. మల్టిప్లై చేసుకుంటే కనుక 15 ఇంటూ 54. సో 54 ఇంటూ 15, 5 4 22, 5 5 25 2 27, 54. 0 7 4 11 1 8 ఇంటూ
ఎంత మిగిలిందండి ఇక్కడ మనకి 54, 27 ఒకటి 27 మల్టిప్లై చేస్తే సో 0 7 1 7 7 8 56 0 2 1 2 2 8 16 0 7 8 11 2 అంటే ఎంత 21870 21 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 21870 21,870 రూపాయలు 21,870 రూపాయలు. సో అంటే 870 రూపాయలు 70 రూపాయలు అంటే ఇది జనాభా కాబట్టి 21,870 మంది అయ్యారు. ఇప్పుడు 18,750 మంది ఉన్న ఆ గ్రామ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరుగుతూ 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అయ్యారు? 18,000 మంది ఉన్నది 21,870 మందికి చేరుకున్నారు.